రైట్. ఇక్కడ 2 వార్తలు హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి, చూడాలి. ఇది ఇద్దరు పిల్లలతో వాగులో దూకిన తల్లి, చిన్నారుల మృతి, మహిళను కాపాడిన స్థానికులు, కుటుంబ కలహాలే కారణమంటూ మెదక్ జిల్లాలో ఘటన. ఇక కిందన ఇంకో వార్తలు, భర్తను చంపి పాతి పెట్టింది, చెల్లెలు మరిదితో కలిసి కరెంటు షాక్ ఇచ్చి హత్య. హైదరాబాద్లో దారుణం, దంపతులిద్దరూ ఎయిడ్స్ బాధితులే, 15 ఏళ్లుగా వేరువేరుగా ఉంటున్న భార్యాభర్తలు, ఇద్దరికి వివాహేతర సంబంధాలు, తరచూ గొడవలు, భర్తపై కక్ష పెంచుకొని మర్డర్ అట. సో మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, గత 2-3 నెలల నుంచి తెలంగాణకి ఏమైందో అర్థమవుతలేదు. రోగం పట్టిందా, దయ్యం పట్టిందా, ఏమైనా పెద్దమ్మ కూర్చున్నదో తెలియదు, కానీ వరుసగా మరణాలే. అరే గతంలో క్రైమ్ జరిగేది, ఏం క్రైమ్ జరిగేది? దొంగలు నరికి చంపినానో, లేకపోతే వాడో వీడో పొడిచి చంపినానో వార్తలు వినేది. కానీ ఇప్పుడు వింటున్నటువంటి వార్తలు వింటే బాధ అనిపిస్తున్నది. కట్టుకున్న భర్తనే భార్యను కడతీర్చడం, మరి కట్టుకున్న భార్యనే భర్తను కడతీర్చడం, కన్న తల్లే బిడ్డలకు విషమిచ్చి చంపడం, వేటకొడలతో నరికి చంపడం, నీళ్ళల్లో ముంచి చంపడం. అరే ఏమైందా నాకు అర్థం కాదు. కుటుంబ కలహాలే ప్రధాన కారణమట. మరి ఎందుకు కుటుంబ కలహాలు ఈ రకంగా ఈ పరిణామాలకు దారితీస్తున్నాయి అర్థమవుతుంది ఎవరికి. గతంలో వర్గాల మధ్య దాడులు ఉండేది, కొన్ని కులాల మధ్య దాడులు ఉండేది, మతపరమైనటువంటి విద్వేషాలు ఉండేది. కానీ ఇప్పుడు మతాల మధ్య చిచ్చు లేదు, కులాల మధ్య గొడవలు లేదు, వర్గాల మధ్య దాడులు లేవు, రాజకీయ ప్రత్యర్థుల మీద, అనుచరుల మీద ఒకరి మీద ఒకరు దాడులు లేవు, మర్డర్లు లేవు. మరి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏందా అంటే కుటుంబ కలహాలతో మనస్తాపాన్ని చెంది ఆవేదనకు గురై సొంతింట్లోనే కలిసి పెరిగి, కలిసి తిని, కలిసి పడుకొని, కలిసి జీవనాన్ని కంటిన్యూ చేసినటువంటి భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నారు. వాళ్ళు దాడి చేసుకోవడే కాక, వాళ్ళు చచ్చిపోయిందే కాక కన్న బిడ్డల్ని కూడా చంపుతున్నారు. ఇంతకంటే దారుణం ఏముండదు. నిజంగానే మరి ఏమో అయ్యింది తెలంగాణలో ఉన్నటువంటి కుటుంబాలకు అనిపిస్తుంది నాకు. ఏమైనా మయమ్మారి జోకిందా తెలుస్తలేదు, ఏమైనా వ్యాధి జోకిందా తెలుస్తలేదు. ఒక అంటువ్యాధి లెక్క ఈ మానసిక ఆవేదన అనేది కుటుంబాలని, పచ్చటి కాపురాలన్నీ కూడా ప్రాణాలు బలిగొంటున్నటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తున్నా ఇట్లా? ఇగో ఇద్దరి పిల్లలతో వాగులో దూకిన తల్లి అంట, చిన్నారుల మృతి, మహిళను కాపాడిన స్థానికులు. ఇంట్లో గొడవల వల్ల ఆ తల్లి తల్లి చచ్చిందే కాక ఇద్దరి పిల్లలు తీసుకుపోయి ఆ ఏటిలో పారుతున్న కాలువలో తోసిందంట. పిల్లల్ని దోసి నేను కూడా చచ్చిపోదాం అనుకుందంట. పాపం పిల్లల్ని దోసినాక మళ్ళీ ఆలోచన వచ్చిందంట, పిల్లల్ని కాపాడదాం, అయ్యో పాపం ఇక వద్దు, మేము చచ్చిపోదు బతకాలి అనుకుందంట. కానీ ఆ పిచ్చి తల్లికి తెలియదు కదా, నీళ్ళల్లో బిడ్డలు పడ్డాక కాపాడాలంటే మామూలు విషయం కాదు. ఆ పిల్లలకి ఈత రాకపోయా, నీకు ఈత రాకపోయా. ఇక పిల్లలు ఇద్దరు చచ్చిపోయారట, పాపం తల్లిని కాపాడారట స్థానికులు చూసి. తల్లి ప్రేమ చూడండి. ఇంట్లో గొడవలు ఉన్నాయి, అందరం కలిసి చచ్చిపోదామని మరి చెరువు దాకా పోయి ఆ చెరువులో పిల్లల్ని దోసినాక ఆమె కూడా దుఃఖమని పోయి మళ్ళీ మనసు మార్చుకొని పిల్లల్ని కాపాడబోతే ఇక తల్లి కూడా చచ్చిపోయాడట కొద్దిసేపు. అయితే ఇక పిల్లలు ఎట్లా చచ్చిపోయారు, తల్లిని కాపాడిరట. ఇక ఇంకోవైపు భర్తను చంపి పాతి పెట్టిందట. ఎట్లా పాతి పెట్టింది? చెల్లెలు మరిదితో ఇద్దరితో కలిసి ఫస్ట్ భర్తకు కరెంటు షాక్ ఇచ్చి, ఆ తర్వాత ఇక హైదరాబాద్లోని ఇద్దరు దంపతులు కూడా ఎయిడ్స్ ఉన్నదట. 15 ఏళ్ల సంది ఇద్దరు భార్యాభర్తలు వేరుకుంటున్నారట. ఇద్దరికి ఎయిడ్స్ రోగం ఉన్నదట. ఇక ఇద్దరికి వివాహేతర సంబంధాలు, తరచు గొడవలు, భార్యాభర్తలు ఇద్దరు కూడా తిట్టుకునేదట. ఇద్దరికి వివాహేతర సంబంధాలు ఉన్నాయి, ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి. ఇద్దరికి ఎయిడ్స్ వ్యాధి ఉన్నదట. 15 ఏళ్ల నుంచి భార్యాభర్తలు మాట్లాడుకుంటలేదట. మరి మాట్లాడుకొని భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు కక్ష పెంచుకొని ఇక ఎట్టకేలకు తన భర్తను చంపాలని మర్దితోటి చెల్లెలతోటి ఒక ప్లాన్ వేసి భర్తను రప్పించి ఇక చంపి ఓ ఆటోను మాట్లాడుకొని ఓ దగ్గర పోయి పూడ్చిపెట్టే ప్రయత్నం చేస్తే ఆ ఆటో డ్రైవరు పోలీసులకు సమాచారం ఇస్తే అసలు విషయం బయటపడదట. అది ఇది ఎక్కడి కథలు రా నాయన. కన్న బిడ్డలే కన్న తల్లిని నమ్మలేని పరిస్థితి, కట్టుకున్న భర్త మరి కట్టుకున్న భార్యను నమ్మలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మానసిక ఆవేదనకు గురవుతున్నారు? ఎందుకు ఈ రకంగా గొడవలు క్రియేట్ అవుతున్నాయి ఇళ్లలో? చిన్న చిన్న తప్పులకే ఎందుకు సూసైడ్కి పోతున్నారు? చిన్న తప్పులకే ఎందుకు కన్న బిడ్డల్ని మొన్న తల్లి నాటు కొడవలతోటి, కొబ్బరి బొండాలు నరికే కొడవలతోటి తల నరికి, కాలు నరికి,
రక్తం మడుగులో ఇద్దరు బిడ్డలు పడి ఉంటే ఆమె బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకి చనిపోయింది. అంతకుముందు ఓ తల్లి పెరుగన్నంలో విషమిచ్చి చంపింది, కేవలం ప్రియుడి కోసమే. ప్రియుడి మోజులో పడి విషమిచ్చి చంపింది కన్న బిడ్డల్ని, 3 పిల్లల్ని. ఓ తల్లి బకెట్లో ముంచి చంపింది, చిన్న 8 నెలల పసిపిల్లను బకెట్లో ముంచి చంపేసి నా పిల్ల నీళ్ళల్లో పడి చనిపోయిందని చెప్పింది. ఇట్లా రోజుకొక 5-6 వార్తలు వింటున్నాం. బాధ అనిపిస్తున్నది, ఆ వార్తలు చదవాలనిపించట్లే. ఇప్పటికైనా మారండి. ఇంట్లో అయ్యనో అవ్వనో ఉంటే వాళ్ళని పేరెంట్స్ దగ్గర పెట్టుకోర్రి, వాళ్ళు కొంచెం మోటివేషన్ అని ఇస్తారు. ఇలా ఇదో ప్యాషన్ అయిపోయింది. పిల్లలకు ఉద్యోగాలు రాగానే, పెళ్ళిళ్ళు చేయగానే పిల్లని తోలుకొని పోవాలి, హైదరాబాద్లో బెంగళూరులో ఇంకో దగ్గరనో సపరేట్ కాపురం పెట్టాలి. ఇక పెళ్ళైనాక పిల్లానికి అత్తమామలు అంటే నచ్చదు, ఈ పిల్లగానికి తల్లిదండ్రులు అంటే నచ్చరు. ఇక వీళ్ళిద్దరే కాపురం చేసుకోవాలి, వీళ్ళిద్దరే పిల్లల్ని కానాలి, వీళ్ళిద్దరే మొత్తం కుటుంబాన్ని నడిపించుకోవాలి, సంపాదించినంత కూడబెట్టుకోవాలి. ఇక అమ్మాయి నాయన వద్దు. ఇక్కడ అసలు కథనే స్టార్ట్ అవుతున్నది. పెళ్ళైనా మొదట్లో మంచిగానే ఉంటారు, అన్యోన్యంగా మంచిగా. సాయంత్రం కానీ ఆయన మల్లెపూలు తేవడం, ఇవి హల్వా చేసి పెట్టడం, ఇక లేకపోతే మంచిగా సినిమాలకు పోవడం, షికార్లకు పోవడం, అంతా సినిమా బాగానే ఉంటుంది. పెళ్ళయి ఒక 3-4 ఏళ్ళు అయ్యి పిల్లలు అయిన తర్వాత అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఇక అప్పటిదాకా అమ్మా నాయనని పట్టించుకునే వాళ్ళు అప్పుడు అమ్మా నాయన వస్తే బాగుండు, మా పిల్లల్ని బట్టి ఆడిస్తే బాగుండు, మాకు లొల్లి అవుతున్నది, పంచాయతీ అవుతున్నది, పంచాయతీ చెప్తే బాగుండు అని అప్పుడు అమ్మా నాన్న గుర్తొస్తారు. పోనీ అప్పుడన్నా తోలుకొచ్చుకుంటారా? ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే కొంచెం క్రమశిక్షణ ఉంటుంది. ఇటు కొడుకుకు అటు కోడల్ని కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేస్తారు. మానసిక ఒత్తిళ్లకు వాళ్ళు కొంత మీకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. తోడు నీడ లెక్క ఉంటారు కదా. మరి తోలుకొచ్చుకొని అత్తమామని ఇంట్లో పెట్టుకుంటారా అంటే అత్తమామ వస్తే కోడలికి నచ్చదు, అత్తమామ వస్తే కోడలికి నచ్చదు. ఇక నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను, మొగని మీద లొల్లి. సో ఇటువంటి కారణాల వల్ల కూడా అమ్మా నాన్నను దూరం పెట్టడం, అత్తమామని దగ్గర తీయకపోవడం కూడా ఈ మానసిక ఆవేదనలకు, ఈ మరణాలకు ఒక రకమైనటువంటి కారణంగా కొంతమంది నిపుణులు చెప్తా ఉన్నారు. చూడాలి ఏం జరుగుతాయో, ఇక్కడికైనా ఆగుతాయో ఆగో. పూజిత, తేజస్విని అని పిల్లలు బంగారం వాళ్ళు ఉన్నారు. బంగారంలాగా ఉన్నటువంటి పిల్లల్ని నీళ్ళల్లో దోసి చంపుకొని ఇప్పుడు పిల్లల ముంగల మరి ఏడిస్తే ఏం లాభం? పోయిన ప్రాణాలు వస్తాయా? ఈ తల్లి ఆవేదన అందరికీ ఉంటుంది. ఎందుకంటే పాపం ఒక్కొక్కరిని 7-8 ఏళ్ళ దాకా వాళ్ళని కని పెంచి వాళ్ళకు రోజు లాలించి వాళ్ళని బుజ్జగించి బట్టలేసి స్కూల్కి తోలిచ్చి వాళ్ళని ఈ స్థాయి దాకా తీసుకొచ్చి మరి ఆ కసాయి తల్లి ఎట్లా చంపుదాం అనుకున్నదో, మళ్ళీ చంపినాక అయ్యో నా బిడ్డలు అని చెప్పి ఏడిస్తే వచ్చేటోళ్ళే నాళ్ళు. ఆ బుద్ధి ముందుండాలి కదా. సస్తే నువ్వు వచ్చినా అయిపో. పాపం అభం శుభం తెలియనటువంటి పసిపిల్లల్ని చంపి ఇప్పుడు ఏం తెలియనట్టు ఏడిస్తే ఏ లాభం?